దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 24 పెద్దల గురించి రాయబడి ఉంటుంది. ఈ 24 పెద్దల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో వీరు దేవుని సింహాసనం చుట్టూ సింహాసనాలపై కూర్చొని తెల్లని వస్త్రాలు ధరించి బంగారు కిరీటాలు పెట్టుకున్నట్లు మనకి కనిపిస్తుంది. కొందరు వీరు పాత నిబంధనలోని 12 గోత్రాలకు, క్రొత్త నిబంధనలో 12 అపోస్తులు అని అంటున్నారు. కొందరేమో వీరు పరలోక ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించే ఒక ప్రత్యేకమైన దేవదూతలు అని కొంతమంది అంటున్నారు. కొందరేమో వారు పెద్దలు అని పిలువబడుతున్నారు కాబట్టి వారు భూమి మీద నుంచి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారని నమ్ముతుంటారు. కొందరేమో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు అహరోను వంశం నుంచి అతని 2 కుమారుల సంతతిలోంచి సేవ చేయడానికి మందిరంలో చీట్లు వేసి 24 విభాగాలుగా 24 కుటుంబాలుగా విభజిస్తారు. సంవత్సరం అంతా దేవుని మందిరంలో సేవ చేయడానికి వారికి సాదృశ్యంగా ఉన్నారని కొంతమంది చెప్తారు. అయితే ఈ అభిప్రాయాలు ఏది కూడా వాక్యానికి సరితూగేవి కాదు. ఇవి స్థానాలు. దేవుని సింహాసనం అనేది ఒక స్థానము, దాని తర్వాత 4 జీవులు ఉండే ఒక స్థానము, తర్వాత 24 పెద్దలు ఉండే ఒక స్థానము, అలాగా వరుసగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడు వధువుగా మార్చబడిన సంఘానికి లేదా పెండ్లి కుమార్తెగా మారిన పరిశుద్ధులను సంపూర్ణం చేసుకున్న వారికి దేవుని సింహాసనాన్ని ఒక స్థానంగా ఇవ్వబోతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో జయించిన వారిని నా తండ్రి సింహాసనం మీద నాతో కూడా కూర్చుండనిత్తును అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తుతో కలిపి కూర్చునే వాళ్ళు ఎవరు అంటే పెండ్లి కుమార్తెగా వధువుగా మారిన సంఘానికి ఇవ్వబడిన స్థానం అది. నెక్స్ట్ వరుసలో 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకు కనిపిస్తాయి. ఈ 4 జీవుల గురించి. ఈ జీవులు ఎవరు, ఆ స్థానము ఎవరిది అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో ఉన్న భక్తులుగా పరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వబడుతున్న స్థానాలు ఇవి. వీరు సింహాసనానికి దగ్గరగా ఉండగలుగుతారు, కానీ సింహాసనం వారికి లేదు. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ 3వ వరుసలో ఈ 24 పెద్దలు మనకు కనిపిస్తారు. సో వీరు ఎవరు అంటే వధువు సంఘానికంటే 4 జీవుల కంటే తక్కువ వారని అర్థం. మొదటి స్థానమేమో వధువు సంఘాన్ని, అది దేవుని సింహాసనం ఇవ్వబడింది. తర్వాత 4 జీవులకి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న పరిశుద్ధులకి ఇవ్వబడింది. తర్వాత మనకు కనిపించేది ఈ 24 పెద్దలు. వారు ఎవరు అంటే ధర్మశాస్త్ర కాలం రాకమునుపు ఒక కాలం ఉంది, దాన్ని మనస్సాక్షి కాలం అంటారు. కాలాల గురించి మీకు తెలిసినట్లయితే ఈ మనస్సాక్షి కాలంలో ఆదాము మొదలుకొని మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడేంత వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి కాలం అంటారు. ఆ టైంలో వారు మనస్సాక్షి చేత తీర్పు పొందేవారు. ఆ మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రంగా ఉందని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఉంటుంది. సో 24 పెద్దలు ఎవరంటే మనస్సాక్షి కాలంలో ఉన్న పరిశుద్ధులు లేదా భక్తులు.